హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. దానికోసం నేను పెద్దవి 2 కాకరకాయలు ఇలా రౌండ్గా కట్ చేసుకొని క్లీన్ చేసి అందులో కొద్దిగా సాల్ట్, పసుపు వేసి గంట ముందుగానే పక్కకు పెట్టుకున్నాను. దీనికి వాటర్ చూడండి ఎలా దిగింది. వాటర్ అంతా ఇప్పుడు గట్టిగా పిండుకొని ఇలాగా పక్క తీసుకుందాం. నేనైతే ఇలా గట్టిగా పిండి పక్కకు తీసుకున్నాను. వాటర్ అంతా వచ్చేసింది. వీటిని ఫ్రై చేసుకుందాం. ఇందులో కళా పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ కాకరకాయలు అందులో వేసుకొని బాగా వేయించుకున్నాము. చూడండి ఇలా ఫ్రై అయినాక పక్క తీసుకోవాలి. నేను విత్తనాలు కూడా తీయలేదు, పైన పొట్టు తీయలేదు. విత్తనాలు ఇలా ఆయిల్లో వేగితే చాలా టేస్ట్ ఉంటుంది, అందుకే విత్తనాలు తీయలేదు నేను అదే ఆయిల్లో ఆవాలు, శనగపప్పు వేసుకొని వేసుకుంటున్నాను. మీరు ఆయిల్ చేదుగా ఉంటుంది అనుకుంటే ఆయిల్ పక్కకు తీసేసుకోవచ్చు, లేదు పర్వాలేదు అనుకుంటే అందులోనే వేయించుకోవచ్చు. అందులోనే ఒక 5 వెల్లుల్లి పేరాకులు, 4 ఎండుమిరపకాయలు వేస్తాను. అవి బాగా వేగిన తర్వాత పెద్ద సైజులో ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేస్తున్నాను. రెండు రెమ్మలు కరివేపాకు, ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం. అంతేనండి, కాకరకాయ ఫ్రై రెడీ.